కాపాడాలి, పౌరులను కూడా చట్ట పరిధిలో శిక్షించాలి. సో పోలీసులపై దాడి చేశారు కనుక, పోలీసు కానిస్టేబుల్ను కత్తితో పొడిచాడు కనుక, దాని కారణంగా అతను చనిపోయాడు కనుక ఈ కేసును సీరియస్గా తీసుకున్నారు. సో ఎందుకంటే ఇది వాళ్ళ డిపార్ట్మెంట్కు సంబంధించి పరువు ప్రతిష్టలకు సంబంధించిన అంశము. ఎందుకంటే సమాజంలో ఒక మెసేజ్ వెళ్ళిపోతుంది, పోలీసులకే రక్షణ లేదు, రౌడీ షీటర్ల చేతిలో, రౌడీల చేతుల్లో, గుండాల చేతుల్లో అనే ఒక మెసేజ్ పోతుందనే దాన్ని ప్రెస్టేజ్గా తీసుకున్నారు. సో దాంట్లో మరి పోలీసుల కథనము ప్రకారం మరి ఖచ్చితంగా అతను ఏఆర్ కానిస్టేబుల్ దగ్గర, అది ఆసుపత్రిలో ఉండి కూడా ఏఆర్ కానిస్టేబుల్ దగ్గర గన్ లాక్కోబోయిన క్రమంలో వాళ్ళు అక్కడున్న ఆర్ఐ కాల్పులు జరిపాడని చెప్తున్నారు. ఓకే, దాంట్లో ఆత్మరక్షణ కోసం పోలీసులు తమ దగ్గర ఉన్న ఆయుధాలను వాడాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ దీంట్లో ఒక మానవీయ కోణం కూడా ఉంటుంది కదా. ఒక రౌడీ, సరే అతనిపై 39 కేసులు ఉన్నాయని చెప్తున్నారు, అవి కూడా బైక్ దొంగతనాలు, చిల్లర దొంగతనాలు ఉన్నాయని చెప్తున్నారు. సో గతంలో మర్డర్ కేసు లాంటివి ఏం లేవు అతని మీద. కానీ ఇప్పుడు అతను మరి ఆ క్షణికావేశంలో చేసిండా, లేకుంటే ఆ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు చేశాడా, ఎలా చేశాడో కానీ సో పోలీసులు తీసుకున్న చర్యలను మనం ఖచ్చితంగా ఒక ప్రమోద్ మరణం తర్వాత నిజంగా హర్షిస్తున్నాం. కానీ సమాజంలో ఇట్లాంటి చాలా ఘటనలు జరుగుతున్నాయి. పోలీసులు ఇంతే అగ్రెసివ్గా కూడా ప్రతి కేసును కూడా సీరియస్గా తీసుకొని చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ అనేది నిజంగా మనం ఈరోజు అమరవీరుల దినోత్సవం రోజున మాత్రమే ఇట్లా సాల్యూట్ చేయడం కాదు కదా. ప్రతిరోజు వాళ్ళు ఇలాంటి మరి అగ్రెసివ్గా కేసును మరి వాళ్ళు కనుక విచారణ చేసి త్వరితగతిన ఈ యొక్క జస్టిస్ జరిగేలాగా చూడడం కావచ్చు, అదే క్రమంలో నేరస్తులను పట్టుకునేలాగా చేస్తే బాగుంటుంది అనేది కూడా ఒక మరి సమాచారం వినిపిస్తుంది. దీనికి ఏం చెప్తారు? నేనేమంటున్నా, ఎస్, మానవ హక్కులు అనేది అందరికీ ఉంటాయి. దాంట్లో రియాజ్కు మానవ హక్కులు ఉంటుంది, చనిపోయినటువంటి ప్రమోద్ కానిస్టేబుల్ గారికి మానవ హక్కులు, దీనికి ఇద్దరికి కూడా సేమ్ మానవ హక్కులు సంబంధంగా ఉంటాయి, కాదంటలేను. కానీ నేనేమంటున్నా అంటే, మీరు ఇందాక పోలీస్ కథనం అంటున్నారు కదా, దానికి ఉదాహరణ ఏమిస్తున్నా, మీరు ఎప్పుడైతే పోలీసు ప్రమోద్ పై దాడి చేసిన నేపథ్యంలో ఆ తర్వాత కూడా పట్టుకుందామనే ప్రయత్నం చేస్తున్నటువంటి పోలీసు వాళ్ళ వ్యవస్థలో కూడా వీళ్ళకు మళ్ళీ కూడా ఇంకో యువకుడిని కూడా కత్తితో దాడి చేసే ప్రయత్నం రియాజ్ చేసినాడు. అంటే ఈ 2 ఉదాహరణలు ఎందుకు ఇస్తున్నానంటే, ఆ రియాజ్ అనే వ్యక్తి దగ్గర ఎక్కడికైనా తెగించే పరిస్థితికి వెళ్ళిపోయినాడు. ఈ 2 దాడులు కూడా తప్పించుకునే ప్రయత్నంలో చేసినాడు. ఆ ఇంకో యువకుడు, ముస్లిం యువకుడిపై కూడా కత్తితో 2 చేతులకు దాడి జరిగింది. అట్లాగే ప్రమోద్ కానిస్టేబుల్ దాడి జరిగింది. తర్వాత ప్రమోద్ బండిపై వెనకలో కూర్చున్నటువంటి వ్యక్తి పై దాడి జరిగింది. అట్లాగే పోలీస్ హాస్పిటల్లో కూడా అదే జరిగి ఉండొచ్చు కదా. మనం ఎందుకు కథనం అనేముంది, ఉన్న వాస్తవమే ఉంది. లేకపోతే తప్పించుకునే ప్రయత్నం చెబితే ఇవన్నీ జరిగేవి కావు. కాబట్టి నేనేమంటున్నా అంటే, పోలీస్ వ్యవస్థకు ఆడి చంపుతుందో కిరీటం వస్తుందని కాదు, కానీ సమాజం ఎట్లాంటిదంటానా, పోలీసులకే రక్షణ లేకపోతే ఇక సమాజంలో ఎవరికి ఉంటుంది బాధ్యత అనేది కూడా ఒక కోణంలో మీరు ఆలోచిస్తే చాలా మంచిగా ఉంటుంది. ఈరోజు సరే ఏదేమైనా సమాజం హర్షిస్తుంది. సరే వాడు చనిపోవడం అది మీరన్నట్టుగా చట్టబద్ధంగా జరగాలి, ఇది చట్టబద్ధంగానే జరిగింది. నిజంగా కానీ వాని చేతిలో ఆ రైఫల్, ఆ రివాల్వర్ పోయి ఉంటే ఇంకా పరిస్థితి పోలీస్ వ్యవస్థను ఇంకా కూడా తిట్టిపోసుకునేవాళ్ళు కదా. పోలీసు వ్యవస్థ చేతగానితనంగా వెళ్ళిపోయిందని ఇదే సమాజం ప్రశ్నించేది కదా. వాడిని ఒక వ్యక్తిని అడ్డుకోలేకపోయినారు అని పోలీస్ వ్యవస్థ బదలామయ్యేది కదా అన్న. ఓకే, ఇదే క్రమంలో పోలీసులు కనుక అతన్ని చట్టానికి అప్పగించి అరెస్ట్ చేసినప్పటికీ కూడా పోలీసుల విధి నిర్వహణలో కూడా మరి సమాజం నుంచి ప్రశంసలు వచ్చాయి కదా. ఇప్పుడు ఒక వర్గం అయితే కొంత ఈ ఎన్కౌంటర్ను కూడా ఖండిస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది కదా, దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? అదే అన్న, నేను బట్టి చెప్తున్నా. ఇప్పుడు ఇన్ కేస్ ఆ రైఫల్ ఆన్ అయిందనుకో, లోడ్ చేసిన రైఫల్స్ ఉంటాయి, ఆన్ అయిన ఉంటే హాస్పిటల్లో చాలా మంది ఇప్పుడు హాస్పిటల్ రోగులు అక్కడ ఉండుంటారు, సామాన్య జనం ఉండుంటది, పోలీస్ కానిస్టేబుల్స్ ఉండుంటారు. అది ఒకవేళ అక్కడ ప్రాణ నష్టం జరిగింది అనుకోండి, ఇదే వ్యవస్థ ఈ రోజు ప్రశ్నించే వ్యవస్థ ఏమనేది, పోలీస్ చేతగానితనము ఒక మామూలు ఒక వ్యక్తిని, ఒక చిన్న పిల్లగాని పట్టుకోలేకపోతుంది, వాడు మొదటి నుండి చంపుకుంటూ వస్తున్నాడు, కనీసం అప్పుడైనా జాగ్రత్త తీసుకోలేరు. ఇప్పుడు హాస్పిటల్లో రైఫల్ తీసుకొని కాల్చుకుంటే ఏం చేస్తుంది పోలీస్ వ్యవస్థ అని ప్రశ్నించేవారా కాదన్న. కాబట్టి మనం ఏది కూడా మనము నెగిటివ్ కోణంలో చూస్తే నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ కోణంలో చూస్తే పాజిటివ్ ఉంటుంది. ఆయనను నిర్బంధించడము, నియమించడము, ఆపడం అనేది కరెక్టే కదా. రైట్.
వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు? నిజంగా పోలీసులు చట్టాన్ని తీసుకున్నారు, చేతుల్లోకి తీసుకున్నారు. సో వాళ్ళు మరి రౌడీ